लोकसभा proceed to the sacred event of performing Bhumi Puja. I request the delegates. South Central Railway extends a hearty welcome to you today విచ్చేశారు. దక్షిణ మధ్య రైల్వే మీకు హృదయపూర్వక స్వాగతం పలుకుతోంది సార్. రైల్వే ఖర్చుతో మంజూరు లభించింది. నేరేడ్మెట్ వద్ద ఆర్యూబీ మరియు సఫల్గూడ వద్ద ఎల్హెచ్ఎస్ నిర్మాణం పూర్తయితే నగరంలో రోడ్డు ట్రాఫిక్ గణనీయంగా తగ్గుతుంది. లెవెల్ క్రాసింగ్ గేట్ వద్ద ఉండే ఆలస్యాలు తొలగిపోతాయి. వాహనాల సాఫీ ప్రయాణం సాధ్యమవుతుంది. అభివృద్ధి రాష్ట్రాల అభివృద్ధి దేశాభివృద్ధిగా భావించే నరేంద్ర మోడీ గారు తన పార్టీ అధికారంలో ఉన్నదా ఇతర పార్టీల అధికారంలో చూడకుండా ఇవాళ రైల్వే ప్రాజెక్టుల విషయంలో ఇవాళ ప్రపంచంతో పోటీ పడుతున్నటువంటి దేశం భారతదేశం. తెలంగాణలో మరి ముఖ్యంగా మల్కాయిరి పార్లమెంట్లో అనేక సంవత్సరాలుగా 30 ఏళ్ళుగా 25 ఏళ్ళుగా శిలపలకాలు వేయబడి ఆర్ఓబీలు కట్టకుండా లక్షలాది మంది ప్రజానికాన్ని ఇక్కట్ల పాలు చేసినటువంటి సమస్యని నరేంద్ర మోడీ గారి అదేవిధంగా అశ్విని వైష్ణవ్ గారి సహకారంతో దాదాపు 22 బ్రిడ్జిలు అవి ఆర్యూబీలు కావచ్చు ఆర్ఓబీలు కావచ్చు దాదాపు 2000 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రాజెక్టుని పూర్తి చేసే దాంట్లో భాగంగా మొన్న జనప్రియ అపార్ట్మెంట్ దగ్గర అదేవిధంగా ఈరోజు వాజ్పేయి నగర్ దగ్గర షఫీల్గూడ దగ్గర మూడిట్లు దాదాపు 80 కోట్ల రూపాయలతో 80 కోట్ల రూపాయలతో ఈ 2 బ్రిడ్జిలకి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. మొన్ననే 7 కోట్ల రూపాయలతోటి జనప్రియ దగ్గర ఒక భూమి పూజ చేయడం జరిగింది. ఈ పరంపర ఈ 4-5 నెలల్లో ఇంకొక 4-5 బ్రిడ్జిలకు కూడా భూమి పూజ చేసుకొని ఈ ప్రాంత ప్రజలు గంటల తరబడి గేట్ల కాడ నిరీక్షించేటువంటి అవకాశం లేకుండా ఇవాళ సిగ్నల్ ఫ్రీ గేట్ ఫ్రీ మల్కాయిరి చేయడానికి మా ప్రయత్నంలో కొనసాగుతోంది. ఇవాళ మోడీ గారు 100% రాష్ట్ర ప్రభుత్వంతో ఒక రూపాయి సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయబోతున్నారు. ఇప్పటికే జిహెచ్ఎంసీ ఈ 300 డివిజన్లు అని చెప్పి 300 డివిజన్లు అని చెప్పి అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఇప్పటికి కూడా ఉప్పల్ లాంటి ప్రాంతాల్లో 82,000 జనాభా, ఒక దగ్గర 12,000 జనాభా, 18,000 జనాభా అశాస్త్రీయంగా అన్సైంటిఫిక్గా ఉన్నాయి. అంటే రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని కాకుండా ప్రజల సౌకర్యార్థం మరి 30,000 పెడతారా 40,000 పెడతారా ఒక్కొక్క కార్పొరేట్కి సమానంగా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేసి పారదర్శకతతో ఇవాళ రిజర్వేషన్ కూడా కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్థానిక సంస్థలు బలోపేతం కాకుండా స్థానిక సంస్థలు పరిపాలన కొనసాగించకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వమే వ్యవస్థ మొత్తం నడుపుతామంటే అది వెరిభావంతనమైంది. కాబట్టి వెంటనే పారదర్శకంగా సైంటిఫిక్గా ప్రాక్టికల్గా దీని డివిజన్స్ ఏర్పాటు చేసి తక్షణమే ఎన్నికలు జరిపించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను.